హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు జూనియర్ సెక్రటేరియట్ పోస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. దీనికి అర్హత మీకు 12th క్లాసు ఆర్ 10+2 ఉంటే చాలన్నమాట. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nml.ras.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, పర్మనెంట్ పొజిషన్స్ అని, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడే చెప్తున్నారు పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్ పొజిషన్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జేఎస్సీ అని ఉంది కదా, ఇది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలన్నమాట. మీరు అప్లై చేయాలంటే కనుక ఈ లింక్ అనేది మీకు మనకి నోటిఫికేషన్లో ఉంది అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. మీరు అప్లై చేయాలంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇది సబ్మిట్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఇదంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫీ పే చేసి లాగిన్ టు అప్లై రీలాగిన్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రింట్ అప్లికేషన్, ఒకవేళ పాస్వర్డ్ రికవర్ చేయాలంటే ఇదన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో. నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, ఎన్ఎంఎల్ అంటే నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ 3 రకాలు ఉన్నాయి మళ్ళీ అందులో. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 6th మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుండి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30th మే వరకు టైం ఉందన్నమాట. ఈవినింగ్ 5 o'clock వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు, క్లియర్గా చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ కిందకు వస్తాయంట. ఈ పోస్టులు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఇక్కడ మీకు చూడండి 8 పొజిషన్స్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఈ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 46,800 పర్ మంత్ శాలరీ వస్తుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, 10+2 ఆర్ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చేసినా లేదంటే 12th స్టాండర్డ్ ఏదైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే దీనికి స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి స్టెనోగ్రఫీలో స్కిల్స్ ఉండాలన్నమాట. మీరు ఎలిజిబుల్ అవుతారు అప్పుడు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి జనరల్ వాళ్ళు. అండ్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లో జనరల్లో 5 పోస్టులు ఉన్నాయి. F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 4, అదేవిధంగా స్టోర్ అండ్ పర్చేజ్లో 4 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 వరకు శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఉండాలి, దీనికి కూడా 10+2 ఆర్ 12th స్టాండర్డ్ ఏదైనా ఉండొచ్చు. దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ అనేది వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు టైపింగ్ రాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా టైపింగ్ నేర్చేసుకోండి, అప్పటి వరకు సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్లో టెస్ట్ ఉంటుంది, టైపింగ్కి వచ్చి టైపింగ్లో టెస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటాయన్నమాట. మెయిన్ రిటర్న్ ఎగ్జామ్లో త్రూ అవ్వాలి. స్టెనోగ్రాఫర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో OMR బేస్డ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 12th స్టాండర్డ్లో ఇస్తారు. 200 questions, 2 hours టైం ఇస్తారనమాట. దీనికి ఏమేమి టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ టాపిక్స్ మీకు ఈచ్ క్వశ్చన్కి 1 mark వస్తుందండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి.
అండ్ అదేవిధంగా మీకు దీనికి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి స్టెనోగ్రఫీ స్కిల్స్లో టెస్ట్ పెడతారు 10 మినిట్స్ పాటు. అండ్ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. దీనికి కూడా ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ పెడతారు. ఆ టైపింగ్ అనేది మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. సో మీకు ఇందులో ఈ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్లో దీనికి 2 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నారు, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ ఉంటుందంట, పేపర్ 2 వచ్చేసి 1 అవర్ ఉంటుంది. పేపర్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. ఈ పేపర్ 1లో మీకు నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీనికి ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారు అండ్ 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ 1 రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఈ 2 పేపర్ 2 పేపర్ 1 అయిపోయిన తర్వాత ప్రాఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ స్పీడ్, కంప్యూటర్ టైపింగ్లో మీకు స్పీడ్ ఎంత రావాలి, 35 వర్డ్స్ పర్ మినిట్ రావాలన్నమాట. ఇంగ్లీష్, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలు. మీకు టైపింగ్ రాని వాళ్ళు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, ఈలోపు సరిపోతుంది మీకు. సో ఈ విధంగా మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు ఎగ్జామ్ని బేస్ చేసుకొని. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైటు nml.res.in ఇందులోకి వెళ్ళాలి. లేదు మీకు డైరెక్ట్గా URL ఇస్తున్నారు చూడండి, itapps.nmlindia.org. ఇందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీకు ఆప్షన్ వస్తుంది. నేను స్టార్టింగే చూపించాను, రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే SC, ST, PWBD, ఉమెన్ క్యాండిడేట్ అండ్ CSIR ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ ESM ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ 500 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. సో ఫీజు లేని వాళ్ళు అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్